అనంతపురం జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. కళ్యాణదుర్గం టికెట్ విషయంలో విభేదాల కారణంగా కీలకమైన నేత టీడీపీని వీడిపోయారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన ఉమామహేశ్వర్ నాయుడు పార్టీలో చేరారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీలో బలమైన క్యాడర్ గా ఉంది. అభ్యర్థులు ఎవరు వచ్చినా ఆ నియోజకవర్గాన్ని క్యాడర్ మాత్రం చెక్కు చెదరలేదు. తెలుగుదేశం పార్టీకి ఆ నియోజకవర్గంలో కార్యకర్తలే ప్రధాన బలం. అలాంటి నియోజకవర్గంలో గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ నేతల వర్గ విభేదాల నాయకుల మధ్య పోరుతో క్యాడర్ రెండుగా చీలిపోయింది. 2019 ఎన్నికల్లో కళ్యాణదుర్గం అభ్యర్థిగా మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థి వైకాపా నేత మంత్రి ఉషశ్రీ చరణ్ చేతిలో ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో కళ్యాణదుర్గంలో టీడీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఈ వర్గ పోరుకు చెక్ పెడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెండు వర్గాలకు చెక్ పెట్టారు. అప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న ఉమామహేశ్వర్ నాయుడు మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతురాయ్ చౌదరిని కాదని మూడో వ్యక్తికి టికెట్ ఇచ్చారు. అమిలినేని సురేంద్రబాబును తీసుకొచ్చి కళ్యాణదుర్గం కూటమి అభ్యర్థిగా ప్రకటించారు. టీడీపీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఉమామహేశ్వర్ నాయుడు గత కొద్ది కాలంగా పార్టీకి అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక పలుమార్లు అనుచరులతో సమావేశమై చర్చించారు. ఒకానొక దశలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా పోటీ చేయాలనే ఆలోచనకు వచ్చారు. ప్రస్తుతం పార్టీలో తనకు అవమానం జరిగిందని భావిస్తున్న మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు పార్టీ మారాలని నిర్ణయానికి వచ్చారు. అర్ధరాత్రి సమయంలో మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు ఇంటికి కళ్యాణదుర్గం వైసీపీ అభ్యర్థి ఎంపీ తలారి రంకయ్య, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఇతర వైసీపీ నేతలు వెళ్లారు. ఉమామహేశ్వర్ నాయుడిని వైసీపీలోకి రావాలని ఆహ్వానించారు. రైట్, ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్, ఓవర్ టు యు. కాగా తెలుగుదేశం పార్టీకి మంచి అంటే క్యాడర్ ఉన్న కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గట్టి తాకు తగినట్లు అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఒక వీరాభిమానిగా, తెలుగుదేశం పార్టీకి హార్డ్ కోర్ ఫ్యాన్ గా ఉన్నటువంటి ఉమామహేశ్వర్ నాయుడు ఇప్పుడు వైసీపీలోకి చేరడం ఒక ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అట్లా చర్చనీయాంశంగా కూడా మారింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తరఫున 2019 ఎన్నికల్లో ఉమామహేశ్వర్ నాయుడు పోటీ చేసి ఉషశ్రీ చరణ్ చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు తెలుగుదేశం పార్టీకి. అయితే మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ్ చౌదరి కూడా తెలుగుదేశం పార్టీలో ఆయన కీలకంగా ఉన్నారు. ఆయన మాజీ ఎమ్మెల్యే, అలాగే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక సీనియర్ నేతగా ఉన్నారు. కళ్యాణదుర్గంలో రెండు వర్గాలు ఉండేది, ఉమామహేశ్వర నాయుడు అలాగే ఉన్నం హనుమంతరాయ్ చౌదరి. వీరిద్దరూ కూడా ఇంతవరకు అంటే కళ్యాణదుర్గం టికెట్ విషయం కేటాయించేంత వరకు కూడా ఇప్పటికీ వాళ్ళని పద్దుగా ఉండే వాళ్ళిద్దరు కూడా వర్గ విభేదాలు ఉండే వాళ్ళిద్దరి మధ్య. అయితే మూడో వ్యక్తి అమిలినేని సురేంద్రబాబు వస్తున్నారని తెలియగానే అయితే మూడో వ్యక్తిని కళ్యాణదుర్గం నియోజకవర్గానికి రానివ్వద్దు, ఏమున్నా కూడా మన ఇద్దరు మధ్యనే టికెట్ తీసుకోవాలని చెప్పేసి ఉన్నం హనుమంతరాయ్ చౌదరి ఈయన ఉమామహేశ్వర్ ఇద్దరు కూడా ఒక అభిప్రాయానికి వచ్చారు, వర్గ విభేదాలు వీడి కూడా. ఇటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే టికెట్ కేటాయించింది, అమిలినేని సురేంద్రబాబు టికెట్ కేటాయించిందో అప్పుడు వీరిద్దరు కూడా వారి భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందించుకునేదాకా కూడా ప్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమామహేశ్వర నాయుడు ఒకనొక దశలో ఆయన ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు జగన్ నుంచి పిలుపు రావడంతో అంటే ఉమామహేశ్వర నాయుడు తెలుగుదేశం పార్టీలో న్యాయం జరగలేదు కాబట్టి ఆయన కేవలం మన పార్టీకి ఉపయోగించుకున్నామని చెప్పి వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారని చెప్పేసి వైసీపీ నేతలందరూ కూడా జిల్లా అధ్యక్షుడు అలాగే మాజీ ఎంపీ రంగయ్య వారందరూ కూడా నిన్న ఆయనతో సమావేశమయ్యారు. ఈ రోజు మేమంతా సిద్ధం కార్యక్రమంలో వైఎస్ జగన్ సమక్షంలో ఉమామహేశ్వర నాయుడు తన అనుచర వర్గంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు. ఇప్పుడైతే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేయడం ఏ విధంగా పనిచేస్తుంది, ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అమిలినేని సురేంద్రబాబుకి ఏ విధంగా సహకరిస్తారు అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. రైట్, థ్యాంక్ యూ సాయి ప్రసాద్.